నమస్తే అండి. వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి, సర్వనాశనం చేసేస్తున్నారు అని చెప్పేటటువంటి విధంగా ఎన్నికల సమయంలో అంతకు ముందు కూడా ప్రచారం చేశారు కూటమి నేతలు. అలాగే కర్ణుడు చావుకి 1,00,000 కారణాలు అన్నటువంటి చందంగా వైసీపీ ఓటమికి ఇలాంటిది కూడా ఒక ఆరోపణలు కారణమని చెప్పొచ్చు. కూటమికి అధికారం కట్టబెడితే వ్యవస్థలు బాగా పనిచేస్తాయని జనం నమ్మారు. అయితే నాయకులు గెలిచారే తప్ప ప్రజలు ఓడిపోతున్నారనేటటువంటి అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తుంది. ప్రజలు ఓడిపోతున్నారని పాలనా రీతులే తెలియజేస్తున్నాయి. ఇప్పుడు మరో 10 నెలల కాలానికి మున్సిపల్ కార్పొరేషన్లు వివిధ కారణాలతో ఖాళీ అయినటువంటి మేయరు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు స్థానాలకు ఈవేళ ఉప ఎన్నిక నిర్వహించేలాగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. అయితే ఈ క్రమంలో రాజకీయ పరిణామాలు చూస్తుంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అసహ్యం వేస్తుంది అన్న అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. అక్కడ మా వైపు మీరు వస్తారా రారా, మా వైపు రాకపోతే అని చెప్తూ విధ్వంసాలకు పాల్పడడం, ఇండ్లను కూల్చేయడం, బుల్డేజర్లు పెట్టడం, ఇట్లాంటి రాజకీయ పరిణామాలు చూస్తుంటే హేవగింపుగా, అసహ్యంగా, దుర్మార్గమైనటువంటి చర్యలు చూస్తుంటే ఇక్కడ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనిపిస్తుంది అని ప్రజలు అనుకుంటున్నారు. ప్రత్యర్థులకు రక్షణ కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. మారింది అధికారమే తప్ప విధానాలు కాదనే అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తుంది. గత పాలకులే నయము అని జనం అనుకున్నారంటే కూటమి నేతలు ఏ స్థాయిలో రౌడీయిజాన్ని చేస్తున్నారా అన్నది అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి వ్యవస్థలను ఎలా అర్థం చేసుకోవాలి? అంతెందుకు, ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుపతిలో 8 మంది కార్పొరేటర్లను కొట్టి లాక్కెళ్లడం, కొంతసేపటికి 4 మాత్రమే విడిచిపెట్టడం, మిగిలిన ఆ 4 ఏమయ్యారో కూడా తెలియకపోవడం, ఈ విధంగా ఆటవిక పాలన రాజ్యమేలుతోందన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు వస్తుంది. న్యాయం కోసం ఇతర వ్యవస్థల్ని ఆశ్రయించినా అదే పరిస్థితి. పండ్లు ఓడగొట్టుకోవడానికి ఏ రాయి అయితేనేమి అనే చందంగా వ్యవస్థల పనితీరు తయారైంది. ఇప్పుడు అధికారానికి కొమ్ము కాయటం తప్ప ప్రజాస్వామ్యాన్ని, ఆ హక్కుల్ని, స్వేచ్ఛను కాపాడలేని యంత్రాంగాన్ని చూస్తుంటే సిగ్గేస్తుంది అనేటటువంటి అభిప్రాయం కూడా సర్వత్రా వినిపిస్తోంది. అధికారంలో ఉన్నోళ్ళు ప్రాపకం కోసం నడుచుకుంటున్నటువంటి నీచుల్ని చూస్తే ఇంతకంటే అడుక్కు తినడమే మేలు కదా అనే ఏసడింపు మాటలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇదేదో ఇప్పుడే పుట్టుకొచ్చే అభిప్రాయం కాదండి. వ్యవస్థలో రోజు రోజుకు కూడా దిగజారుతున్న నైతిక విలువలు పౌర సమాజాన్ని ఆవేదన, ఆక్రోశానికి గురి చేస్తున్నాయి. ఇంకేమైపోతామా అనేటటువంటి భయానికి కూడా లోను చేస్తున్నాయి. నమస్తే. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి.